అందరికీ నమస్కారం. కథ కలవారి కోడలు. నగల పట్ల అత్తయ్యకున్న శ్రద్ధకు, అభిరుచికి ఆశ్చర్యంగా అనిపించింది. అయితే అవి చూపిస్తూ వాటి గురించి చెప్తున్నప్పుడు చిన్నత్తయ్య మాటిమాటికి నిట్టూర్చడం, తనలో తానుగా ఎవరికేది ప్రాప్తమో అని స్వగతంలో గొనుక్కోవడం నాకు అర్థం కాలేదు. అవన్నీ నాకెందుకు చూపిస్తున్నారా అని అనుకుంటుంటే అత్తయ్య నా కోసమే వాటిని పంపించారని నీరజ చెప్పగానే ఒక క్షణం బిత్తరపోయాను. ఒక క్షణం నా వైపు నిదానంగా చూడడానికి గాని, పలకరించడానికి గాని ఇష్టపడిన అత్తయ్య నా కోసం ఇంత విలువైన నగల్ని, చీరల్ని ఇవ్వటం ఏమిటి? విడ్డూరంగా ఉంది. ఒక్క నిమిషానికే నాకు విషయం కొంత అర్థమైంది. కోడలికి ఇచ్చే నగల్నే అంత శ్రద్ధగా ఎప్పటినుండో చేయించారంటే విష్ణు పెళ్లిని ఏ రీతిలో ఎంత వైభవంగా చేయాలని అనుకున్నారో ఊహించగలను. సహజంగా ఏ కోటీశ్వర్ల అమ్మాయో తన కోడలుగా వస్తుందని అత్తయ్య అనుకుని ఉంటారు. అందుకే అంత ఖరీదైన నగలు తమ స్థాయికి తగ్గట్టుగా చేయించారన్నమాట. అయితే అనుకోని విధంగా విష్ణు నాలాంటి సామాన్య కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అత్తయ్య ఆశలన్నీ తలక్రిందులైపోయాయి కాబోలు. మామూలు కదే. తమ స్థాయి ఏమిటో నాకు తెలియజేయడానికి, తన అయిష్టతను స్పష్టం చేయడానికి కూడా అత్తయ్య తను ఇవ్వకుండా ఇలా పంపించారని నాకు అనిపించింది. వాటిని సూట్ కేసులో యథాప్రకారం సర్దేసి నీరజ వైపుకి జరిపి చెప్పాను. ఇంతంత జరి ఉన్న పట్టుచీరల్ని కట్టుకోవటము, ఇలాంటి నగల్ని పెట్టుకోవటము నాకు అలవాట్లేదు, ఇష్టమూ ఉండదు. అత్తయ్యకు ఇచ్చేయండి. చిన్నత్తయ్య కళ్ళు ఇంత చేసుకుని నా వైపు విడ్డూరంగా చూశారు. పెళ్లిలో కోడలికి నగలు, చీరలు ఇవ్వటం సాంప్రదాయం కదా, వద్దనటం ఏమిటి? నీకు తెలుసా అవి ఎంత ఖరీదైనవో? ఆమె మాటలు పూర్తి కాకముందే నేను చెప్పేశాను. అవి ఖరీదైనవైనా నాకు ఉపయోగపడినప్పుడు అనవసరమే కదా అని వద్దంటున్నాను. నా కంఠస్వరంలోని స్థిరత్వాన్ని నీరజ గమనించింది కాబోలు. అందుకే చిన్నత్తయ్య మళ్ళీ ఏదో అనబోతుంటే వారించింది. ఇద్దరు ఆ సూట్ కేసుల్ని తీసుకుని వెళ్ళిపోయారు. అత్తయ్య ఆప్యాయంగా ఇవ్వలేదనే కాదు, నాకు నగల పట్ల ఆసక్తి లేకపోవటమూ నిజమే. దానికి కారణం నాన్నగారే. ఒకసారి నా చిన్నప్పుడు నా పుట్టినరోజున పక్కింటి అమ్మాయి తన పుట్టినరోజుకి కొనుక్కున్న గొలుసు లాంటిదే నాకు కొనమని గొడవ చేశాను. వీలు చూసుకుని కొంటానని నాన్నగారు అన్నా వినిపించుకోలేదు. అలిగి కూర్చున్నాను. అప్పుడు నాన్నగారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అనునయంగా చాలాసేపు కబుర్లు చెప్పారు. నగలతో వచ్చే అందం కంటే చక్కని చిరునవ్వు, మంచి ప్రవర్తనతో పొందే గుర్తింపు విలువైనదంటూ ఉదాహరణలుగా 2 కథలు చెప్పారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ, స్వామి వివేకానందల జీవితాల్లోని కొన్ని సంఘటనల్ని నా మనసులో హత్తుకునేట్లుగా ఎంత బాగా చెప్పారంటే ఆ తర్వాత ఎప్పుడూ కూడా నేను నగలు కావాలని నాన్నగారిని అడగలేదు. కొనుక్కోవాలనే కోరిక కలగలేదు కూడా. ఆ రోజే నాన్నగారు నన్ను పుస్తకాల షాప్కి తీసుకెళ్లి 2-3 కథల పుస్తకాలతో పాటు వివేకానందుని జీవిత చరిత్ర కొన్నారు. ఆ పుస్తకంలో అట్ట తర్వాత మొదటి పేజీలో ఒక మంచి వాక్యం రాశారు. చిరునవ్వే చంద్రకిరణం, చిన్నారికి అదే అందమైన ఆభరణం. ఆ పుస్తకాన్ని అప్పుడు చదవలేదు గాని ఆ తర్వాత మాత్రం చాలాసార్లు చదివాను. నాన్నగారు నాకు ఇచ్చిన విలువైన కానుకగా ఆ పుస్తకాన్ని భద్రంగా దాచుకున్నాను. పుస్తకాలు చదివే నా అలవాటుకు నాన్నగారే బాట వేశారు. ఎప్పుడు బజారుకెళ్ళినా నేను ఇష్టంగా కొనుక్కునేవి పుస్తకాలే. సాయంకాలం విష్ణు ఇంటికి వచ్చాకనే నాలోకి ఉత్సాహం, ఊపిరి వచ్చాయి. విష్ణు తన రిస్ట్ వాచీలో టైం చూసుకుంటూ సారీ, అరగంట లేట్ అయింది అన్నారు. పేపర్లోని సూర్యాస్తమయ వేళ దాటి అరగంట అయిందని అలా అన్నారని అర్థమైంది. అరగంట కాదు, 50 నిమిషాలు అన్నాను. అదెలా అన్నారు కళ్ళెగరేస్తూ. నిమిషాలు లెక్క పెట్టుకుంటూ ఎదురుచూస్తున్న నా మీద జాలిపడి రవిగారు తన షెడ్యూలు ప్రకారం కాకుండా 20 నిమిషాలు ముందుగానే బయలుదేరిపోయారు. మీరది గమనించలేదు కాబోలు. విష్ణు నవ్వేశారు. ఈరోజు ప్రతి నిమిషం విలువైనదేనని చెప్పకనే చెప్పటం. అవునా? నీలో చెమక చాలా ఉందే అంటూ నా చెంపపై చూపుడు వేలుతో గీత గీసి అడావిడి అభినయిస్తూ బాత్రూంలోకి వెళ్లారు. విష్ణు తాకిన చెంపకి చెయ్యి ఆనించుకుని 2 నిమిషాలు అలాగే ఉండిపోయాను. విష్ణు స్నానం చేసి వచ్చేలోపు కాలక్షేపానికి టీవీ ఆన్ చేశాను. విష్ణు గదిలోకి వస్తూనే సుజన, నువ్వు ఒక మాట ఇవ్వాలి అన్నారు సీరియస్గా. ఏమిటి అడిగాను. రోజంతా పగలు నీ ఇష్టమే కానీ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఈ గదిలో ఏవైనా ప్రత్యేకమైన ప్రోగ్రాంని ఇద్దరం చూడాలనుకుంటే తప్ప నువ్వు టీవీ ఆన్ చేయకూడదు. నీ చూపులు దేని మీద ఉండకూడదు. కేవలం తన మీద ఉండాలన్నట్లుగా చూపుడు వేల్ని తన వైపుకు చూపించి సరేనా అని అడిగారు. నేను చిరునవ్వుతో థ్యాంక్స్, అలాగేనని మాట ఇస్తున్నాను. ఎప్పుడూ తప్పను అన్నాను. థ్యాంక్స్ దేనికి? ఎందుకంటే మీ షరతు నాకు అడగకుండానే ఇచ్చిన వరం లాంటిది కనుక. అద్దంలో చూస్తూ క్రాఫ్ తువ్వుకుంటూ నువ్వు చాలా మంచి అమ్మాయివి అన్నారు. ఇందులో మంచితనం ఏముంది? అర్థం కాక అడిగాను. లేకపోవడం ఏమిటి? మీరుంటే టీవీ చూడకూడదా? ఇంట్లో నాకు ఆ మాత్రం స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవా? పెత్తనమంతా మీదేనా? నేను మనిషిని కాదా? నాకు ఇష్టాలు ఉండవా అని గొంతు పెంచి వాదించకుండా
వెంటనే నా మాటని మన్నించావు కదా. విష్ణు తమాషాగా మాట్లాడుతూ చేసిన అభినయానికి పెద్దగా నవ్వేశాను. పొరపాటు పడ్డారు. రోగి కోరిన పథ్యాన్ని వైద్యుడు చెప్పాడన్నట్లుగా నాకిష్టమైన దాన్ని మీరు అడిగారు కాబట్టి ఆనందంగా ఒప్పేసుకున్నాను. నాకు నచ్చని విషయమైతే ఇదిగో సరిగ్గా మీరన్నట్లుగానే నానా రభస చేసేస్తాను. తెలుసుకోండి హెచ్చరికలా అన్నాను. ఓ అంత సత్తా ఉందా, చూద్దాం. అలాంటి సీన్ కూడా ఎదురవుతుందేమో అంటూ నవ్వారు. కిందకి డైనింగ్ హాల్ దగ్గరికి ఇద్దరం వెళ్ళాం. అందరం కలిసి ఒక్కసారే భోజనం చేసినా గానీ మాటల్లేవు. ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగానే ముగించారు. నేను గదిలోకి వచ్చి కూర్చున్న గంట తర్వాత విష్ణు వచ్చారు. చేతిలో చిన్న సూట్ కేసు ఉంది. సుజన, అమ్మ ఇచ్చిన నగలు వద్దన్నావట, ఎందుకని అని అడిగారు. కోడలు కోరుకునేది రవ్వంత అభిమానమే గాని రవ్వల నగలు కాదని తెలుసుకుంటారని. రవ్వంత అభిమానమైనా లేకుండా ఎవరైనా కానుకలిస్తారా? చురుగ్గా చూస్తూ అన్నారు. ఇస్తారని నాకు ఈరోజేగా తెలిసింది. తమ స్థాయి స్తోమతో తెలియజేయడానికి ఇవ్వచ్చునేమో సుజన అంటూ ఏదో చెప్పబోయిన విష్ణు ఎందుకన ఆగిపోయి నిట్టూర్చారు. బీరువా తీసి ఆ సూట్ కేసును లోపల పెడుతూ, నీకు కావాల్సినవి తీసుకుని మిగతావి లాకర్లో పెడతా, ప్రస్తుతానికి ఇక్కడే పెడుతున్నాను అన్నారు. పెట్టండి, నన్ను పెట్టుకోమని మాత్రం ఎప్పుడు చెప్పకండి స్థిరంగానే అన్నాను. సరే, నీకేదైనా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తానేమో గాని నచ్చని పని చేయమని నేను ఎప్పుడు చెప్పను అంటూ వచ్చి బెడ్ మీద కూర్చున్నారు. సుజన, ఇంటి పరిస్థితి అర్థం కావడానికి నీకు కొన్నాళ్ళు పడుతుంది. నీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు కాదు, నిదానంగా తర్వాత ఎప్పుడో చెప్తాను. నా మీద బాధ్యతల బరువు ఎక్కువగానే ఉంది. బాబాయ్ యాక్సిడెంట్లో చనిపోయాక పిన్నిని నీరజను ఇక్కడకు తీసుకువచ్చాం. మంచి వ్యక్తితో నీరజ పెళ్లి జరగాలి. ఈ సంవత్సరంలో తమ్ముడు చదువు పూర్తవుతుంది. హాస్పిటల్ కట్టాలి. తన పెళ్లి జరగాలి. నాన్నగారు ఏ సలహా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. బిజినెస్లన్నీ ఒడిదుడుకుల్లో ఉన్నాయి. వాటిని తట్టుకోవాలి. ఇవన్నీ సరే, ఇంట్లో నేను ఒంటరివాడినైపోయాను. అదే సమస్యగా అనిపించింది. అందుకే నువ్వు తోడుంటేనే నాకు శక్తి, ఉత్సాహం వస్తాయని పెళ్లిని ఇంకా వాయిదా వేయలేక తొందరపడ్డాను. విష్ణు కంఠం బరువుగా మారింది. ఇంతమంది ఉన్న ఇంట్లో విష్ణుకి వంటతనమేమిటి అర్థం కాలేదు. ఎప్పుడో నిదానంగా చెప్తానన్నారు కదా అని నేనేమీ అడగలేదు. మౌనంగానే ఉండిపోయాను. అత్తయ్య ఇచ్చిన నగలు వద్దన్నందుకు విష్ణు మనసుకు కష్టంగా అనిపించిందా అని అనుమానం వచ్చింది. నాకు నగల పట్ల ఆసక్తి లేకపోయినా అత్తయ్య అభిమానంగా ఇచ్చి ఉంటే నేను కాదని అనలేకపోయేదాన్నేమో. ఆప్యాయంగా కాకపోయినా మామూలుగానైనా మాట కలపని అత్తయ్య నగలు పంపిస్తే ఎలా తీసుకోగలను? ఏమిటి ఆలోచిస్తున్నావు? విష్ణు ప్రశ్నకి నిట్టూర్చాను. ఇంట్లో వాళ్ళెవరికీ మీకు సరిజోడీగా నేను నచ్చలేదనుకుంటాను. ఎవరి చూపుల్లోనూ కనీసం పాస్ మార్కులు కూడా లేవు. ఎవరికైనా మన మీద ఇష్టం ఏర్పడాలంటే మనమేమిటో తెలియటానికి కొంత సమయం పడుతుంది, అవునా అన్నారు. అవును గాని చూసిన వెంటనే అయిష్టం కలగటానికి ఏదో కారణం ఉంటుందిగా. మీరిష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలా ఉందేమిటి అన్న ఆశ్చర్యమే కాబోలు అందరిలోనూ కనిపిస్తుంది. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీకు మాత్రం ఎలా నచ్చానా అని. బెడ్ వెనక ఆనుకుని కూర్చున్న నేను 2 కాళ్ళు ముడుచుకుని వాటిపై తల ఆనించాను. నీకిలాంటి సందేహం కూడా ఉందా? ఎంతటి వాళ్ళైనా సరే నిన్నిష్టపడకుండా ఉండలేరని మనసులో గర్వపడుతుంటావని నేను అనుకుంటున్నానే అంటూ అటువైపు కూర్చున్న విష్ణు ఏటవాలుగా పడుకుని ఒక చెయ్యిపై తల ఆనించి చిరునవ్వుతో చూశారు. అందరి సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం బ్రహ్మదేవుడు నా ఇష్టాలన్నీ తెలుసుకుని మరీ సృష్టించిన అమ్మాయివి నువ్వని నీతో పరిచయం కలిగిన కొన్నాళ్లకే స్పష్టమైపోయింది. అందుకే కదా నీ ప్రేమ కోసం ఒకటే ఆరాటపడి నువ్వు కాదంటావేమోనని బెంగపడి అంగీకరించగానే ఆనందంలో ఎగిసిపడి పెళ్ళైన తర్వాత నీ చేయి అందుకోగానే గర్వంతో మిడిసిపడి ఇప్పుడు నీ ముందు సాగిలపడి విష్ణు అలా అల్లరిగా చెప్తుంటే ఇంకా మరి పడిపోకండి చాలు అంటూ నవ్వేశాను. ఆ క్షణాలలో నా మనసు చుక్కల లోకం వరకు వెళ్ళి చెక్కలు కొట్టేసి వచ్చింది. విష్ణు వెంటనే లేచి కూర్చుని హుషారుగా, అమ్మయ్య, నువ్వు మంచి మూడ్లోకి వచ్చేశావు కాబట్టి ఇప్పుడు చెప్పు, ప్రోగ్రాం ఏమిటి, ఏం చేద్దాం అన్నారు. ఆ కంఠస్వరంలో ఏదో కుంటితనం. భజన అన్నాను నవ్వు రాకుండా పెదవుల్ని నొక్కిపెట్టి. విష్ణు గట్టిగా నిట్టూర్చారు. పొద్దుట్నుండి నేను మనసులో చేస్తున్నదదేగా, సుజన సుజన అంటూ భజనే. నేను అంతే, మీ సాక్షాత్కారం కోసం ఎదురుచూస్తూ మనసులో విష్ణునామ సంకీర్తనే. ఇద్దరికీ నవ్వొచ్చింది. 2 నిమిషాల తర్వాత, అమ్మ ఇచ్చిన నగలు వద్దన్నావు సరే, మొదటిసారిగా నా కానుకగా నీకేం కావాలో చెప్పు సుజన. అడగకుండానే ఇవ్వచ్చు గాని నీకిష్టమైనవి ఇవ్వడం బాగుంటుందని అని అడిగారు. నేను వెంటనే అప్రయత్నంగా ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి, అది చాలు అన్నాను. విష్ణుతో నా పెళ్లి ప్రసక్తి వచ్చినప్పుడు నాన్నగారు వెలుబుచ్చిన భయాలు, సంశయాలు నా మనసు మీద నాకు తెలియకుండానే ప్రభావం చూపినట్టున్నాయి. అందుకే నిమిషమైనా ఆలోచించకుండా అలా అడిగాననుకుంటాను. విష్ణు భుజాలు ఎగరవేస్తూ, సారీ, అలాంటి హామీ మాత్రం ఇవ్వలేను
అనేసరికి తుల్లిపడ్డాను. అలాంటి సమాధానాన్ని ఊహించలేదు మరి. ఎందుకని? ఆశ్చర్యంగా అడిగాను. నా వైపు సీరియస్గా చూస్తూ, ఎప్పటికీ ఈ ప్రేమ ఇలాగే ఉండాలంటే ఎలా వీలవుతుందో నువ్వే చెప్పు. అనుభవాలతో రోజురోజుకీ పెరుగుతుంటుందిగా, క్వాంటిటీలో తేడా రాదు. విష్ణు మాటలకి హాయిగా నవ్వాను. నా చెయ్యి పట్టుకుని అరచేతిలో గీతలు గీస్తూ అన్నారు. నువ్వు అడిగినట్లుగా మాట ఇస్తే మాత్రం ఏం లాభం? ఆ మాట తప్పనని ఇంకో మాట కూడా ఇవ్వాలి. అవునా? ప్రేమించి ప్రేమను పొందినట్లుగానే ప్రేమను ప్రేమతో నిలబెట్టుకోవాలి. అది ఇద్దరి చేతుల్లోనూ ఉంటుంది. నిజమే కదా అనిపించింది. పెదవులు పలికే మాటలు చాలు, ఇక చేతులు చెప్పే సంగతులు వినమని చెప్తున్నట్లుగా విష్ణు చూపుల్లోని చిరునవ్వులు వచ్చాయి. తన చేతులు నా చుట్టూ బిగుసుకున్నాయి. శశికిరణాలు సోకగానే కన్యకలువ మొగ్గ పువ్వై విరిసి పరవశించినట్లుగా విష్ణు చేతుల్లో ఇష్టంగా ఇమిడిపోయాను. మరునాడు ఉదయమే తొందరగా మెలకు వచ్చేసింది. విష్ణు గాఢంగా నిద్రపోతున్నారు. నేను మెల్లగా లేచి స్నానపానాదులన్నీ ముగించుకున్నాను. మునుపు మా ఇంట్లో అయితే ఇలా పెందరాలే లేచినప్పుడు వెనక పెరట్లో ఉన్న అరుగు మీద కాసేపు కూర్చునేదాన్ని. వెలుగురేఖలు విచ్చుకుంటున్న సమయంలో ఆరుబయట కూర్చోవడం, అక్కడే ఉన్న వేప చెట్టు మీద పక్షుల కలకల ధ్వనుల్ని వినడం చాలా ఇష్టంగా ఉండేది. ఆ పక్షులన్నీ అంత గోలగోలగా ఏం కబులు చెప్పుకుంటున్నాయో అనే ఆలోచనలు వచ్చేవి. మెల్లగా తలుపులు తీసుకుని బయటకు వచ్చాను. ఎవరూ లేవలేదేమో, అలికిడి లేదు. వెనక వైపున్న బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను. ప్రశాంతంగా హాయిగా అనిపించింది. వెనక వైపు అవుట్ హౌస్ ఉంది. శ్రీనిలయం కట్టేటప్పుడు అజమాయిషీ చేస్తూ అన్ని పనులు చూసిన మావయ్య గారి స్నేహితులు నారాయణరావు గారి కోసమే ఆ అవుట్ హౌస్ కట్టారని విన్నాను. 2 గదుల డాబాకి ముందు పెంకుల వసారా ఉంది. ముందు తులసికోట, కొంచెం పక్కగా అటువైపుకి చుట్టూ సిమెంటు చెప్తా ఉన్న నుయ్యి, ఇంకో పక్కగా జాజిపందిరి, నిత్యమల్లి, మందారం లాంటి పూల మొక్కలు. పర్ణశాలలా ముచ్చటగా ఉంది. శ్రీనిలయం కంటే ఆ అవుట్ హౌస్ నా అభిరుచికి దగ్గరగా ఉన్నట్లనిపించింది. అవుట్ హౌస్లో వాళ్ళు శ్రీనిలయం ముందు వైపు గేటు నుండి కాకుండా బయటకు రాకపోకలు సాగించడానికి ప్రత్యేకంగా పక్కనే చిన్న గేటు ఉంది. శ్రీనిలయానికి పక్కన కూడా వీధి ఉండటంతో అక్కడ చిన్న గేటు పెట్టడానికి వీలయింది. ఆ ఇంట్లో నారాయణరావు గారు, రుక్మిణమ్మగారులతో పాటు వారి మనవడు శంకరం ఉంటాడని విన్నాను. నారాయణరావు గారి అబ్బాయి ఉద్యోగరీత్యా ఒరిస్సాలో ఉండడంతో శంకరం తాతగారి దగ్గరుండి చదువుకుంటున్నాడట. నేను మెల్లగా అటు ఇటు పచాలు చేస్తూ అటువైపు చూసేసరికి పట్టుపంచెలాంటిది కట్టుకుని ముందు ఏదో పుస్తకాన్ని ఉంచుకుని ఉచ్చస్వరంతో సంస్కృత శ్లోకాలు పఠిస్తున్న శంకరం కనిపించాడు. వింటూ 2 నిమిషాలు నిలబడిపోయాను. ఆ శ్లోకాలు శబ్ద సౌందర్యానికి, శంకరం కంఠమాధుర్యానికి ముగ్ధురాలనైపోయాను. నారాయణరావు గారు నుయ్యి పక్కనున్న చెట్ల మొదల్లో ఏదో పనిచేస్తున్నారు. చంటిపిల్లనెత్తుకున్న రుక్మిణమ్మ గారు 1 నిమిషంలోపే లోపలకు వరండాలోకి 2 సార్లు తిరుగుతూ కనిపించారు. 2 చిన్నపిల్లలు కూడా అరుస్తూ పరుగులు పెడుతున్నారు. బంధువులో లేక పక్క ఊళ్ళోనే ఉండే వాళ్ళ అమ్మాయో వచ్చింది కాబోలు. ఇల్లు అంటే అలా ఉండాలి. నాకెందుకో అప్పుడు హైస్కూల్లోని నా స్నేహితురాలు వనజ వాళ్ళిల్లు జ్ఞాపకం వచ్చింది. వనజ వాళ్ళది ఉమ్మడి కుటుంబం. వాళ్ళింటికి ఎప్పుడెళ్ళినా ఇంటికి నిండుగా మనుషులు కనిపించేవాళ్ళు. పిల్లల అల్లరి సరే సరి. మేమిద్దరం కూర్చుని మాట్లాడుకుంటుంటే అత్త జడివెయ్యి అని ఒకరు, కథ చెప్పవా అని ఇంకొకరు వచ్చి వనజ మీద పడుతూ విసిగించేవాళ్ళు. మీ ఇంటికి వస్తే ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. మా ఇల్లు చూడు ఎంత గందరగోళంగా ఉంటుందో అని వనజ చిరాకు పడేది. నాకేమో పెద్దవాళ్ల కబుర్లతో, పిల్లల అల్లరితో వాళ్ళిల్లు సందడిగా ముచ్చటగా అనిపించేది. ఎవరికైనా అంతేగా, కోరుకున్నదే కొరవడుతుందా లేక కొరవడిన దాని మీదే కోరిక పెరుగుతుందా? ఇక లోపలికి వచ్చేశాను.